ప్రైజెస్ టు ద లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పిల్లలారా, సెయింట్ ప్రిన్స్ జాకబ్ వర్తమానాల్లో మీకు అందరికీ తెలుసున్న వాటిని ఈ రోజున చిన్నది వర్తమానం కాదు. ఒక రోజున నేను ఒక ఆయన శ్లోకం చదువుతుంటే విన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాను, అయ్యా మీరు చదివిన శ్లోకం అర్థం ఏంటంటే ఆయన అన్నాడు, శ్లోకం మళ్ళా చదవమన్నాను. ఆయన చదివాడండి, పాపోహం పాపకరమాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. దీని అర్థం ఏంటండి అని అడిగాను. ఆయన చెప్పాడు, ఓ దేవుడా, నేను పాపాత్ముడిని, పాపంలోనే పుట్టాను, పాపంలోనే పెరుగుతున్నాను, కానీ నాకు మోక్షం కావాలి, ఎలాగా అని దాని అర్థం అన్నాడు. నిజమే, ఈనాడు చాలామందికి పాపం ఉంది అన్న ప్రశ్న ఉంది, కానీ దానికి జవాబు దొరకటం లేదు. పాపం ఎలాగపోతుంది? ఈ పాపం పోవడానికి ఒకే ఒక మార్గము, అది యేసు మార్గము. యేసు అనగా సర్వోన్నతుడైన దేవుడు భూలోకంలో మానవుడిగా పుట్టాడు, శిలువలో రక్తం కార్చి మరణించాడు. ఆయన రక్తమే మనుషులైన పాప క్షమాపణగా తెచ్చి పాపముల నుంచి విడిపిస్తుంది. ఇది నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే వారి పాపములు దేవుడు క్షమించి కడిగి పరలోక రాజ్యానికి వారసుడు చేస్తాడు. ఇది తప్ప వేరు మార్గము లేదు. జాగ్రత్త. యేసుని విశ్వసించండి, ప్రార్థన చెయ్యండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.